డిపో మేనేజర్ గారికి మరియు ఆర్ఎం గారికి మా యొక్క విన్నపం ఏంటంటే, ఇది మన సిరికొండ గ్రామం మండల్ హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ కామారెడ్డి నుంచి వచ్చే బస్సులు కానీ, కామారెడ్డి వెళ్ళే బస్సులు కానీ ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఉంటుంది ఎస్సీ వాడలో. ఎస్సీ వాడలో బస్సు ఆపడం లేదు. వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వికలాంగులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఆపి బస్సు దిగాలంటే కష్టమవుతుంది. వాళ్ళు ఆపుతలేరు. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కిలోమీటర్ దూరం ఉంది. కిలోమీటర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావాలంటే పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ కూడా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ నుంచి ఎంతో రిస్క్తోని వస్తుంటారు. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది బస్సు ఆపకపోవడం వల్ల. దయచేసి మాకు బస్సు ఇక్కడ స్టాప్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. చేయగలని మా యొక్క విన్నపము. ఈ రిక్వెస్ట్ స్టాప్ వల్ల 3 విలేజ్లో సంబంధించి 3-4 వాడకట్టులు, గోండ్ల కానీ, చాకలి కానీ, మేదరి కానీ, మైనారిటీస్ కానీ, ఎస్సీల, మాల, మాదిగ ఇలాంటి వాళ్ళు ఇన్ని కులాలకు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అంత దూరం వెళ్ళాలంటే, బస్ స్టాండ్కి వెళ్ళి రావాలంటే. ఒక్క వాడనే కాదు, ఇలాంటి 4-5 వాడలకు సంబంధించిన రిక్వెస్ట్ స్టాప్ కాబట్టి దయచేసి మా బాధలు అర్థం చేసుకొని ఆపగలరని మా యొక్క విన్నపము. గతంలో కూడా ఇక్కడ ఆపుతుండే, మరి ఇప్పుడు ఏమైందో కూడా అర్థమవుతలేదు. ఎందుకు ఆపుతలేరు? డ్రైవర్ల వైఫల్యమా, లేకపోతే మేనేజర్ అంటే డిపో నుంచి ఏమన్నా ప్రాబ్లమా? మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో ఆపినట్లు ఇప్పుడు కూడా మాకు కంపల్సరీ ఇక్కడ ఆపాలని కోరుకుంటున్నాము. దయచేసి మా ఇబ్బందులు, మా బాధలు ఇవన్నీ అర్థం చేసుకొని మాకు కంపల్సరీ ఇక్కడ రిక్వెస్ట్ ఆపాలని కోరుకుంటున్నాము. దయచేసి మేము ఎవ్రీ వీకెండ్ ఇంటికి వస్తాము హైదరాబాద్ నుంచి సిరికొండ. వచ్చే ప్రతిసారి ఇక్కడ బస్ స్టాప్ లేనందున అక్కడ ముందట పోషావా దగ్గర దిగడం కానీ, లేదా బస్ స్టాప్లో దిగడం కానీ చాలా కష్టం, చాలా పరిస్థితి డిఫికల్ట్ ఉంటుంది. లగేజ్లతోటి రావడం, పిల్లలతోటి కానీ మహిళలతోటి రావడం చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంతకుముందు బాగానే బస్ స్టాప్ ఉండేది ఇక్కడ. ఎక్స్ప్రెస్ బస్సులు కానీ, పల్లె వెలుగు కానీ కూడా ఆపడం లేదు. ఈ మధ్య ఏమైందో తెలియదు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాం.